హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి కదా, రిపబ్లిక్ డే ఈవెంట్స్ అప్పుడు ఈ రిపబ్లిక్ డే కాలేజ్లో ఎలా జరిగింది అని చెప్పి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ గ్రౌండ్లో అయితే గ్యాదర్ అయిపోయాము. అందరూ టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరు గ్రౌండ్లో అయితే గ్యాదర్ అయ్యారు. జెంట్స్ ఫ్యాకల్టీ ఒక సైడ్, లేడీ ఫ్యాకల్టీ ఒక సైడ్ అయితే నిల్చున్నారు. నిల్చున్న తర్వాత స్కౌట్స్ టీం వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపల్ సార్ని అండ్ మేనేజ్మెంట్ ఎల్లారెడ్డి సార్ వచ్చారు. ఈసారి వాళ్ళిద్దరిని స్కౌట్స్ వేలో తీసుకొని వచ్చినారు ఇక్కడికి గ్రౌండ్లోకి. నార్మల్గా మన ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది కదా, ఆ ప్లేస్లోకి అయితే తీసుకొని వచ్చినారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రెండింటికి ఇలానే చేస్తాడు. పీడీ సార్ బాగా కష్టపడతారు పాపం. ఇంకా పీడీ సార్ వీళ్ళకి ట్రైన్ చేస్తాడు. ట్రైన్ చేసిన తర్వాత ఇక్కడ మన కాలేజ్లో స్కౌట్స్ అంటే ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈవెంట్ మొత్తం తర్వాత మళ్ళీ స్కౌట్స్ టీం వాళ్ళు పోలీస్ గ్రౌండ్లో ప్యారెడ్ గ్రౌండ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. అంటే స్కౌట్స్ వాళ్ళకి కాలేజెస్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కాంపిటీషన్ లాగా ఎవరైతే బాగా బెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తారో వాళ్ళకు ప్రైజ్ ఇస్తారు. అలా మన కాలేజ్కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏదో ఒకటి వస్తుంది. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు పిల్లలు, అంత బాగా ట్రైన్ చేస్తారు పీడీ సార్. నెక్స్ట్ ఈ పిల్లలు అయితే ఇక్కడ ప్రిన్సిపల్ సార్ అండ్ మేనేజ్మెంట్ ఎల్లారెడ్డి సార్ని అయితే తీసుకొని వస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ వాళ్ళు మ్యూజిక్తో తీసుకొని వస్తారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఇక్కడ మ్యూజిక్ తీసేస్తున్నాను. షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను మ్యూజిక్ది. ఇక్కడ ఈ కోలాటంది స్కౌట్స్ వాళ్ళు వేసే కోలాటము ఇక్కడ రెండు నేను మ్యూజిక్ అయితే కట్ చేసేస్తాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి. పిల్లలైతే గ్రౌండ్కి తీసుకొని వచ్చినారు. ఈ గ్రౌండ్కి మేనేజ్మెంట్ని స్కౌట్స్ వాళ్ళు తీసుకొని వచ్చేలోపు ఇక్కడ గ్రౌండ్లో ఎస్పీఎల్ అయితే అందరినీ మేనేజ్ చేస్తూ ఉంది. తర్వాత ఎస్పీఎల్ అక్కడికి వచ్చిన తర్వాత ఫ్లాగ్ హాస్టింగ్ కోసము ప్రిన్సిపల్ సార్ అండ్ ఎల్లారెడ్డి సార్ని ఇద్దరికి అక్కడికి తీసుకెళ్ళింది. తను తీసుకెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ సార్ అయితే ఫ్లాగ్ హాస్టింగ్ చేసేవారు. ఈసారి గెస్ట్ మేనేజ్మెంట్ వచ్చారు కాబట్టి ఎల్లారెడ్డి సార్ చేశారు ఫ్లాగ్ హాస్టింగ్. చేసిన తర్వాత సెల్యూట్ చేస్తారు అందరూ. యాక్చువల్గా 3 years బ్యాక్ క్లాప్స్ కొట్టినారు, అప్పుడు వద్దు సెల్యూట్ చేయండి అని చెప్పి అందరు సెల్యూటే చేస్తారు. సెల్యూట్ చేసిన తర్వాత నేషనాంతం షూర్ అయింది. నేషనాంతం 3 years బ్యాక్ కూడా ఏం జరిగిందంటే అప్పుడు మనకు స్పీకర్స్ ఏం పెట్టేవాళ్ళు కాదు. అందరూ ఎవరి వేలో వాళ్ళు, అంటే సింక్ ఏం ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాడుతూ ఉన్నారు. అట్లా బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 2 years నుంచి స్పీకర్స్ అయితే పెడతారు. ఆ స్పీకర్స్తో కలిసి అందరు నేషనాంతం అయితే పాడారు. నేషనాంతం అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రిన్సిపల్ సార్ ఎల్లారెడ్డి సార్ ఇద్దరు స్పీచ్ అయితే ఇచ్చారు. ప్రిన్సిపల్ సార్ అయితే మొత్తం ఇన్స్టిట్యూట్ గురించి ఎలా అని చెప్పి రెండు కలిపి, అంటే ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ నేషన్ రెండు కలిపి స్పీచ్ ఇచ్చినారు ప్రిన్సిపల్ సార్. ఎల్లారెడ్డి సారు ఫస్ట్ నేషన్ గురించి చెప్పారు. నేషన్ గురించి మన దేశభక్తి నాయకులు ఎలా అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇంకొంచెం చెప్పారు సార్ కూడా. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎల్లారెడ్డి సార్ది ప్రిన్సిపల్ సార్ స్పీచ్ కంప్లీట్ అయిన తర్వాత మన కాలేజ్లో కాంపిటీషన్స్ జరిగినాయి రిపబ్లిక్ డే ఈవెంట్ కోసమే. పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, క్విజ్, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్ అలా జరిగాయి. మా పిల్లలు అయితే ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారో వాళ్ళకు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ కాంప్లిమెంటరీ ప్రైజెస్ కూడా ఇచ్చారు. తర్వాత స్కౌట్స్ టీం వాళ్ళు ప్రతి ఈవెంట్కి ఆర్గనైజ్ చేయడానికి కానీ, అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గర కానీ ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకు సర్టిఫికేట్స్ అలా ఇచ్చారు. అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా అమ్మాయిలని, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అక్కడ ఆర్గనైజేషన్ దగ్గర మొత్తం బాగా చేశారు కాబట్టి వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళల్లో ఇంకా ఇంట్రెస్ట్ పెంచాలని బాగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండడానికి ఇచ్చినారు. అక్కడ అయిన తర్వాత స్కౌట్స్ టీం వాళ్ళే మాకు ఆ రోజు మార్నింగ్ ఏం తెలిసిందంటే ఒక కల్చరల్ యాక్టివిటీ కూడా ఉంది, కోలాటం లాగా వేస్తున్నారు అని చెప్పారు. కానీ అదైతే మాకు తెలీదు ఉందో లేదని, ఎందుకంటే ఈ ఇయరే ఫస్ట్ స్టార్టింగ్ అట్లా చేసింది కోలాటం వేసి, కాబట్టి తెలీదు. జస్ట్ నార్మల్గా ఫ్లాగ్ హాస్టింగ్ తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వెళ్తాం అనుకున్నాము. ఈ ఇయర్ అయితే పిల్లలు కోలాటం వేశారు.
చాలా బాగా వేసినారు. సింపుల్గా ఉండింది, బాగా వేశారు. మరీ ఎక్కువ అట్లేం లేకుండా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళే ప్రిపేర్ అయ్యి వాళ్ళే చేశారు. తర్వాత ఎండ కదా, మార్నింగ్ చలిగా ఉండింది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత నిలబడే కొద్దీ బాగా ఎండ వచ్చింది. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ డ్యాన్స్ కోసం బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా మళ్ళీ ఫ్రంట్కి వచ్చినారు. అట్లా డ్యాన్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మాకు తర్వాత మేము ఫొటోస్ అయితే స్కౌట్స్ టీమ్ వాళ్ళతో ఫోటో తీసుకున్నాము. ఫోటో ఒక వీడియోలాగా, చిన్న వీడియోలాగా తీసుకున్నాము. పిల్లలైతే ఎందుకంటే బాగా కష్టపడతారు కదా, ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటారు స్కౌట్స్ టీమ్ వాళ్ళు. ప్రతి ఇయర్ వాళ్ళే ఉండరు కాబట్టి స్కౌట్స్ టీమ్ వాళ్ళతో కూడా ఫోటో తీసుకుందాం, వీడియో తీసుకుందాం అనుకున్నాము. ఆ తర్వాత వీడియో, ఫొటోస్ అయితే తీసుకున్నాము. డిపార్ట్మెంట్ వైజ్ కూడా తీసుకున్నారు. నేనైతే మా డిపార్ట్మెంట్లో కొంతమంది మాత్రమే మేము తీసుకున్నప్పటికీ వెళ్ళిపోయినారు, బస్సెస్ వెళ్దాయని చెప్పి. ఆ తర్వాత లాస్ట్లో స్వీట్ మిక్చర్ అట్లా ఇచ్చినారు, స్వీట్స్. తర్వాత నేను ఒక్కదాన్ని సింగిల్గా ఫ్లాగ్ సెల్యూట్ చేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.